అది మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా? మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది. ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను. అది చెప్పడానికే జీవితం చాలదు, ఇక కొత్త విషయాలు ఎందుకు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే వేదం చెప్పింది. ఇలా ముందు ధ్యానం చేయి, నీ కోరిక తీరుతుంది. కోరిక అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు. తెగని నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలని కోరి అభిషేకం చేశానంటే అవలేదనకూడదు. ఆ కోరిక తీరితే నాకు